సో మేడం మీరు ఎండోక్రినాలజిస్ట్ ముఖ్యంగా ఇప్పుడు డెలివరీ అయిన మామ్స్ విషయంలో కొంతమంది డిప్రెషన్కి పోతున్నారు. సో దాన్ని మనం పోస్ట్ మార్టం డిప్రెషన్ అంటున్నాము. కొంతమందికి బేబీ బ్లూస్ అంటున్నాం. సో ఈ వీటికి తేడా ఏంటి? బేబీ బ్లూస్ పోస్ట్ మార్టం డిప్రెషన్ తేడా ఏంటి? సో హౌ టు ఓవర్కమ్ ఇట్? దీనికి గల కారణాలు ఏంటి? పోస్ట్ మార్టం అంటే ఆడవాళ్ళు డెలివరీ అయిన తర్వాత హార్మోన్స్లో చాలా ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుందండి. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి, నిద్ర సరిగ్గా ఉండదు, ఓకే, యాంగ్జైటీ ఒకటి, చైల్డ్ లైఫ్లోకి రావడం, ఇలాంటి 3 ఫ్యాక్టర్స్ వలన యాంగ్షియస్గా ఉంటారు, ఇరిటేటెడ్గా ఉంటారు, డిప్రెస్డ్గా ఉంటారు, చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో నిద్ర నైట్ టైం లేనప్పుడు డే టైంలో ఎప్పుడు కుదిరితే అప్పుడు నిద్ర స్లీప్ పడుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పడుకోవడం ఇంపార్టెంట్. అందుకే అంటారు కదా చైల్డ్ పడుకున్నప్పుడు పడుకోవాలి అని. సో స్లీప్ నైట్ లేనప్పుడు అది క్యాచప్ చేయడానికి ప్రయత్నించడం చాలా ఇంపార్టెంట్. అది కాకుండా సెకండ్ థింగ్, ఆ యాంగ్జైటీ నుండి బయటికి రావడానికి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతాయి. డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అంటాము, అంటే 4-7-3. అగైన్ మనం ఊపిరి తీసుకునే టైం కన్నా ఊపిరి వదిలే టైం ఎక్కువ. ఇలాంటి ఒక బ్రీదింగ్ టెక్నిక్స్ చేసుకోవడం. అలాగే పాజిటివ్ ఎఫర్మేషన్స్. ఓకే, ఈ పీరియడ్ టెంపరీ, ఈ ఫేజ్ దాటిపోతాము, తర్వాత ఇంత యాంగ్జైటీ ఉండదనే పాజిటివ్ ఎఫర్మేషన్ కూడా ఉండాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.